హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయింది కదా. ర్యాంక్ కార్డ్ నుంచి సీట్ అలాట్మెంట్ వరకు ఏ ప్రాసెస్ ఉంటుంది, ఎలా జరుగుతుంది అని చాలా మందికి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అది క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మన ప్రాసెస్ ర్యాంక్ కార్డ్ రిలీజ్ అవ్వడంతో స్టార్ట్ అవుతుంది. ర్యాంక్ కార్డ్ అనేది ఇప్పటికే రిలీజ్ అయింది కదా. ఆ తర్వాత మనకి ఏ ప్రాసెస్ ఉంటుందంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మనం ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. అండ్ సెకండ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. ఆన్లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోతే మన అప్రూవ్ చేస్తారు. ఏమైనా తప్పుగా అప్లోడ్ చేస్తే రిజెక్ట్ చేస్తే మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి. మన అప్రూవ్ అయిపోయినాక మనకు వెబ్ ఆప్షన్స్కి టైం ఇస్తారు. ఆ వెబ్ ఆప్షన్స్కి టైం ఇచ్చినప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవాలి. ప్రియారిటీ ప్రకారంగా యూనివర్సిటీ ఓయూ నుంచి మిగతా అన్ని పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది అనమాట. మనం పెట్టిన ప్రియారిటీ ప్రకారం మనకి ఎక్కడ సీట్ వస్తే మన ర్యాంక్ ప్రకారం అక్కడ సీట్ అలాట్మెంట్ అవుతుంది. అప్పుడు మనకి సీట్ నచ్చింది లేదంటే నచ్చకపోయినా కానీ మనం ఇక్కడ 800 అనేది పేమెంట్ చేయాలి ఆన్లైన్లో పేమెంట్ చేసి తర్వాత ఆఫ్లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి అనేది వెళ్ళాలి. ఇక్కడ ఆఫ్లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ టీసీ ఒరిజినల్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీకు ఆ సీట్ నచ్చలేదు, మేము దీన్ని మనీ పే చేయాలంటే చేయాలి. మనీ పే చేసి సీట్ని అక్కడ హోల్డ్లో పెట్టుకోవాలి. అంటే ఆ సీట్ని అలాగే హోల్డ్లో ఉంచుకుంటారు. నచ్చలేదు కాబట్టి సీట్ని హోల్డ్లో పెట్టుకొని మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెడతారు. మీకు ఇప్పుడు వచ్చిన సీట్ అలాట్మెంట్ కాకుండా దానికంటే బెటర్ ప్రియారిటీతో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేటివి ఇచ్చుకుంటాం. అప్పుడు మీకు ఒకవేళ బెటర్ కాలేజ్లో మీరు పెట్టిన దాంట్లో సీట్ అలాట్మెంట్ అయ్యింది అనుకోండి, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు సీట్ని హోల్డ్లో పెట్టుకోవడం అలాంటి ఆప్షన్స్ ఏమీ ఉండవు అనమాట. సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్స్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళి అక్కడ టీసీ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళి టీసీ సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది. మళ్ళీ అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ సెకండ్ ఫేజ్లో మాత్రం మీరు సర్టిఫికేట్స్ అనేది అక్కడ ఆఫ్లైన్లో సబ్మిట్ చేసి టీసీ అనేది వాళ్ళకి ఒరిజినల్ ఇచ్చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక మేజర్ డౌట్ ఏముంటుందంటే ప్రతి ఫేజ్కి మనం 800 పే చేయాల్సి ఉంటుందా అని. ప్రతి ఫేజ్కి మనం 800 పే చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనం ఫస్ట్ ఫేజ్లో 800 పేమెంట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం కదా, ఆ 800 మనకి సెకండ్ ఫేజ్కి వస్తుంది. సెకండ్ ఫేజ్ కాకుండా మీరు థర్డ్ ఫేజ్కి మళ్ళీ పెట్టుకుంటే అది థర్డ్ ఫేజ్కి వస్తాయి. అలానే జంప్ అవుతూ వస్తాయి మనీ, కానీ మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.